హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే. వర్షం పడింది, ఇప్పుడే పొద్దున్నే పైకి వచ్చాను. మన మొక్కల పరిస్థితి చూద్దాం అసలు ఎట్లా ఉందో. అమ్ములు ఇప్పుడిప్పుడే లేస్తున్నారు. లేవండి లేవండి, ఈ వర్షానికి చినుకులు ఈ చుక్కలు చూడండి ఎలా ఉన్నాయో. వాటర్ లేవలా ఇంకా ఏమో, ఎవరు లేవట్లా, హాయిగా ఆనందంగా పడుకున్నారు. చూడండి చూడండి, ఈమె గారు ఎలా ఇచ్చిందో పూలు మనకి. ఎవరు కదిలాడట్లా. లేండమ్మా, అమ్ములు లేవాలి తల్లి, ఎండ పడుతుంది. ఇదిగండి కిచెన్ వేస్ట్ ఇచ్చిన తర్వాత తట్టుకొని మొగ్గలు వచ్చి పూలు వచ్చి మనకి ఎంత ఇబ్బంది పడ్డాయోనండి ఎండలకి. ఇప్పుడు వర్షం పడేసరికి కాస్త తిప్పుకుంటున్నాయి కొన్ని మొక్కలు. అయితే అసలు పోతాయేమోనని భయం వేసింది. కొన్ని అంత ఇదిగా ఎండలు ఉన్నాయి మనకి. అక్కడక్కడ పూలు ఎవరు కదలటం వల్ల చూడండి. నా గొంతు విని కూడా లేవలేదు. రాత్రి వర్షం పడింది కదా, హ్యాపీగా పడుకొని ఉంటాయి. ఇదండి మన మందారం ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు. గులాబీ మొగ్గలు మీకు ప్రతి వీడియోలో ఇవన్నీ చూపిస్తూనే ఉంటున్నానండి. చూడండి మందారాలు ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం తట్టుకున్నాయండి. ఏ మొక్క కదలటం వల్ల సరిగా. పొన్నగంటాకైతే తెగ వస్తుంది, ఫ్రెష్గా ఉంది. ఎంత ఫ్రెష్గా ఉందో అసలు. అబ్బో, మన జామ చెట్టు చూడలేదే. చూడండి, ఈ తల బరువు అయ్యి ఒరిగిపోయిందండి ఈ ఒక్క వర్షానికి. ఎన్ని పిందెలో చూడండి, మీకు ప్రతిసారి చూపిస్తానన్న బరువు అయిపోయింది. ఇదండి చూడండి, ఒక్క బుజ్జమ్మకి ఎన్ని కాయలు కనిపిస్తున్నాయా. ఇంత బరువు ఎక్కితే ఏముంటుంది, ఇంకొంచెం అదేం పెట్టాలి. మొన్న అప్పటికి ఇదిగండి ఇట్లా కర్ర పెట్టి ఈ రాళ్ళు అడ్డం పెట్టాను, కొంచెం నిలబడిద్దిలే అని. దీని సంగతి ఏందో చూడాలి. మళ్ళీ పైకి వచ్చి ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇది మాత్రం ఈ కాయల బరువుకి పెరుగుతున్నాయి కదా కాయలు, ఇదిగండి కొట్టేస్తున్నాయి మన ఉడతలు. ఇదిగండి ఈ కొమ్మలు కూడా మొన్న అప్పుడు కట్ చేస్తాను అని చెప్పి ఒక వీడియోలో, అప్పుడు ఎండలు కదా అని చెప్పి ఉంచానండి. ఇవన్నీ ఇంక ఇప్పుడు కట్ చేస్తానులేండి, చల్లబడింది. ఈ చివర్లన్నీ కట్ చేస్తే ఈ కాయలు తొందరగా పెరుగుతాయి. చెప్పా కదా, ఇప్పుడు బలమంతా మనం ఇచ్చే పోషకాలన్నీ ఇది లాక్కొని చూడండి ఇవి ఎంత బలంగా పెరుగుతుందో. ఇక్కడి నుంచి కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త పూత వచ్చిద్ది, కాయలు వస్తాయి. కింద చెట్టు కూడా అట్లానే చేయాలండి. చూడండి మన మొక్కలు ఎంత హాయిగా ఉన్నాయో ఇప్పుడు. వానపాములండి, ఇది చూడండి కింద పడ్డాయా, ఈ చీమలు చంపి తినేసినాయి. అయ్యో, నాకేమో భయం. అవి చచ్చిపోయినా కూడా నాకు భయమే.
ఇవి ఇక్కడ ఒకటి ఇదిగండి, ఇది పోతుంది. పిల్లలు ఈ వానపాములు చూసారా? ఇక్కడ వేసేసాను ఈ చెట్లకి. ఇంకా ఈ మొక్కలన్నీ బాగున్నాయండి, మంచిగా ఉన్నాయి. ఈ మామిడి పిందెలు ఇంకా ఉంటాయి అనిపిస్తుంది, వర్షం పడ్డా నిలబడ్డాయి అనిపిస్తుంది. ఇంకా సుమారుగా పడినట్టుందిలేండి, బాగా ఎక్కువగా అయితే పడలేదు. ఒక రకంగా చిగుర్లు చూడండి. అసలు ఏ మొక్క అయినండి వర్షాలకి భలే చిగురిస్తుంది. ఈ చిగుర్లు చూస్తే ఎంత ఆనందమో. ఇదిగండి, ప్రతి చెట్టు ఇంకా చిగుర్లు పోసుకుంటున్నాం. మన కర్బూజా పండు ఎట్లా ఉంది? ఇదిగండి, పెద్దదవుతుంది. పూలు ఇంక మరి రోజు చూపిస్తానే ఉన్నాను, కోసుకోవాలి ఇప్పుడు. ఇది కూడా ఇంకా వారం ఉండేటట్టుంది. దానికి చింత చిగురు వస్తుందండి, మొన్న ఒక వీడియోలో చెప్పాను. మళ్ళీ కొంచెం సాగితే కొమ్మ చిగురు వచ్చిద్ది అని. ఈ చిగురు కోసుకుంటా అంత అయినా కానీ మనకి మీకు ఒక రెసిపీ చూపిస్తా దాని నుంచి. ఇంకా రావాలి, ఇదంతా చిగురులు రావాలి. ఇప్పుడే కదా వర్షాలు మొదలైంది, ఇంకా పచ్చబడిద్ది. అక్కడక్కడ చిగుర్లు కనిపిస్తున్నాయి. తీస్తా. దానిమ్మ షార్ట్లో చూశారు చూడండి, కొమ్మ కూడా ఒరిగిపోతుందండి. చూడండి, ఇటు నుంచి అన్ని పిందెలు పడ్డాయి. ఈ చెట్టు కూడా పిందెలు వచ్చినాయి, కాయ ఇచ్చింది. ఇదిగండి, దీనిది కాయ ఎక్కడ ఉంది. ఇవన్నీ సీడ్స్ తోటి ఇంతకుముందు పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు తిని విత్తనాలు వేస్తే మొలిసిన చెట్లు అన్నీ ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఇది కూడా మొదలైంది. ఈ వర్షాలకు మీ మొక్కలు ఎలా ఉన్నాయో చెప్పండి. అన్నీ బాగానే ఉన్నాయండి మా మొక్కలు. ఆ జామ మొక్క ఒక్కటే పురుగు అట్లా ఉన్నాయి. సరే, వర్షం పడ్డప్పుడు ఎలా ఉందో చూపిద్దామని తీసానండి వీడియో, సింపుల్గా. ఇంకా లేవలేదు, పడుకొనే ఉన్నారు. నాకు టమాటాలు అప్పుడొకటి పాత చెట్లు దొరుకుతున్నాయండి. ఇదిగండి, మనం ఇట్లా దొరికినప్పుడు ఎత్తుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాను. ఏదైనా అవసరాలకి 2 కాయలు 3 కాయలు అట్లా వాడుకుంటాం. అప్పుడొకటి ఇస్తుంటాయి. ఏదన్నా బాగుంది. నిన్న ఒక కాయ ఇక్కడది చెట్టుది తినేసా. ఇంకా ఉన్నాయి, పెద్ద అవుతాయి. ఇదొకటి. ఈ పాతవి అండి, అవి ఎప్పటియో పాత చెట్లు. కొత్తవి ఇంకా వేసుకోవాలండి. ఎక్కడన్నా మొలిసి ఉన్నాయి, అక్కడక్కడ ఒక 10 చెట్లు మొక్కలు ఉన్నాయి. అక్కడొకటి నాటుకుంటా. ప్రత్యేకంగా నాటితే వాటికి సపరేట్గా రావటంలో. బెండకాయలు పిందిగా ఉంది. ఇది మొన్న ఒక 2 కోసాను, అంతకుముందు ఒక 2 కోసాను. ఇదిగండి, ఇక్కడ ఒకటి ఉంది పిందే. ఇది కూడా 2 రోజులు ఆగితే కోస్తా. ఇవన్నీ కలిపి పచ్చడి చేసుకుంటా. ఇవన్నీ ఫ్లవర్స్. ఈ 2 మొక్కలు చూశారు కదా మీరు. ఈ 2, ఇదొకటి, 3. ఇది
గులాబీలు పూలు పడుతున్నాయి. మీకు ఎప్పటికప్పుడే ప్రతిదీ నేను చూపిస్తూనే ఉన్నా. ఎందుకంటే చిన్న కొమ్మది, పెద్ద పువ్వు, ఇక్కడ ఒక కొమ్మ, అక్కడ ఒక కొమ్మ అని చెప్పాను, అది కూడా పెద్ద పువ్వు వస్తుంది. ఇదంతా ఒక చెట్టు కొమ్మ ఇది.